హాలీలాండ్ లార్క్ ఏ1 మైక్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇందులో హాలీలాండ్ మైక్స్ కోసం బాక్స్ అయితే ఇచ్చారు. టైప్ సి రిసీవర్ 2 మైక్స్ ఉంటాయి. అలాగే అక్కడ టైప్ సి ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఏమిచ్చారో చూద్దాం. ఒక స్మాల్ పౌచ్ అయితే ఇచ్చారు. అందులో ఏమున్నాయో చూద్దాం. 2 విండ్ మఫ్స్ ఇచ్చారు. 2 మైక్స్‌కి 2 విండ్ మఫ్స్ ఇచ్చారు. అలాగే యూజర్ మాన్యువల్ గూడా. ఇందులో మైక్స్ ఎలా వాడాలి, యూఎస్‌బీ ఫోన్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది ఉంది యూజర్ మాన్యువల్‌లో. అలాగే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు బాక్స్‌లో చూసుకుంటే 2 మైక్స్ ఇచ్చారు. ఒక యూఎస్‌బీ టైప్ సి రిసీవర్ ఇచ్చాడు. మ్యాగ్నెట్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మ్యాగ్నెటిక్ కనెక్షన్. ఎదురు ఎల్ఈడీ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు మైక్‌కి. మైక్ ఆన్‌లో ఉందో లేదో చూసుకోవడానికి. ఇది టైప్ సి రిసీవర్ మొబైల్‌కి, ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడైతే టైప్ సి రిసీవర్ మొబైల్‌కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. మొబైల్‌కి ఇలా డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేయాలంటే. మైక్‌ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే వీడియో రికార్డ్ అనేది ఆన్ అవుతది. వీడియో రికార్డ్ చేసేసుకోవచ్చు క్యాజువల్‌గా. అలాగే 3 టైమ్స్ మళ్ళీ ట్యాప్ చేస్తే వీడియో రికార్డ్ అనేది ఆఫ్ అవుతది. 1 టైమ్ ప్రెస్ చేస్తే బ్యాక్ టు నాయిస్ క్యాన్సిలేషన్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ అవుద్ది. మళ్ళీ 1 టైమ్ ప్రెస్ చేస్తే నార్మల్‌లోకి వచ్చేస్తది. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మ్యూట్ బటన్ ఆన్ అవుతది. మ్యూట్ అవుతది. మళ్ళీ అగైన్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే నార్మల్ మోడ్‌లోకి వచ్చేస్తది. మీరు మొబైల్‌లో అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలంటే హాలీ ఆడియో అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే టైప్ సి రిసీవర్ కనెక్ట్ చేశాక ఇలా అడుగుతుంది హాలీలాండ్ వైర్లెస్ ఆడియో మైక్రోఫోన్. ఓకే కొట్టండి. యాప్‌లో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కనపడుద్ది. మైక్ 1 కనెక్ట్ అయిందో లేదో, మైక్ 2 ఎంత పర్సెంటేజ్ ఉంది, అలాగే నాయిస్ రిడక్షన్ ఏ లెవెల్‌లో ఉంది, వీక్, మీడియం అలాగే స్ట్రాంగ్, ఎన్ని లెవెల్స్ ఆఫ్ వాల్యూమ్ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఛానల్ మోడ్, మోనో, స్టీరియో 2 టైప్స్ ఉంటాయి. అలాగే మైక్ మ్యూట్ చేసుకోవచ్చు. మనం మైక్ 1 కావాలితే మైక్ 1 మ్యూట్ చేసుకోవచ్చు. మైక్ 2 కావాలితే మైక్ 2 మ్యూట్ చేసుకోవచ్చు. ఈక్యూ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం మైక్ రికగ్నిషన్ ఆన్ చూసుకుంటే మైక్స్ 1 మైక్ ఏమో పర్పుల్ కలర్‌లోను, 1 మైక్ యెల్లో కలర్‌లో కనపడుతుంది. అలాగే షెడ్యూల్ పవర్ ఆఫ్ ఎప్పుడు నెవర్‌లో పెట్టుకోండి. 15 మినిట్స్ పెట్టుకుంటే 15 మినిట్స్ తర్వాత యూజ్ చేయకపోతే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఎల్ఈడీ ఇండికేటర్స్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే కదా మనకు తెలుస్తది మైక్ ఆన్‌లో ఉందో, ఆఫ్‌లో ఉందో. అయితే నేను మైక్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మైక్ అనేది టెస్ట్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. నా వెనకాల అయితే కూలర్ ఉంది. ఆ సౌండ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అనేది ఎలా తీసుకుంటుందో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. అప్పుడు ఎలాగొస్తుందో కూడా వినండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను. ఎంతవరకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చేసిందో, ఎంతవరకు నాయిస్ రెడ్యూస్ చేసిందో మీరు చెక్ చేయొచ్చు. ఈ మైక్‌లో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. టైప్ సి ప్లస్ ఛార్జింగ్ కేస్‌తో ఒకటి. ఇంకోటేమో నార్మల్‌గా ఛార్జింగ్ కేస్ రాదు. టైప్ సి ప్లస్ నార్మల్ వైట్ కలర్‌తో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటిస్తారు. ఇంకోటేమో లైట్నింగ్ కనెక్టర్, అలాగే టైప్ సి, అలాగే 2 మైక్స్‌తో ప్లస్ ఛార్జింగ్ కేస్‌తో వస్తది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో ఉంటాయి. మీకేదైతే మీకు సూటబుల్ అవుద్దో ఆ మైక్ మీరు తీసుకోండి. ఈ మైక్ అయితే చాలా బాగుంది. సూపర్ ఆడియో ఇస్తుంది. మీరు రూమ్‌లో కూర్చొని ఇన్‌సైడ్ వీడియోలు చేస్తారనుకుంటే ఈ మైక్ చాలా బెస్ట్. అలా కాకుండా నేను వ్లాగ్స్ చేస్తాను, ట్రావెలింగ్ చేస్తానంటే ఈ మైక్ కొంచెం మ్యాగ్నెటిక్ కనెక్షన్ కాబట్టి పడిపోయే ఛాన్స్ ఉంటది. సో, దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని మీకేది బెస్టో తీసుకోండి. అలాగే బాగా దూరం వెళ్తుంటే 100 మీటర్స్, 60 మీటర్స్, 60 ఫీట్ డిస్టెన్స్ అలాగెళ్తుంటే ఈ మైకు కొంచెం బ్రేక్ అవుతా వస్తది. సో, అది కూడా చెక్ చేసుకోండి. నేను కెమెరా దగ్గరగా ఉండి రూమ్‌లో కూర్చొని చేసుకుంటాననే వాళ్ళకి ఇది చాలా బెస్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.